ఓం శ్రీ దుర్గాయై నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇంకొక నెల అయితే 2020 వచ్చేస్తుంది. మరి కొత్త సంవత్సరంలో మరి 12 రాసుల వారికి ఆరోగ్య జాతకం ఎలా ఉంటుంది, ఆరోగ్య రీత్యా ఎలా ఉంటారు అంటే ముఖ్యంగా ఏంటంటే మన రాశి చక్రాల ప్రకారం ఆరోగ్యం ఎలా ఉంటుంది అనేది నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. సో ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాడు, కానీ అందుకు తగిన జాగ్రత్తలు మాత్రం పాటించడు. ఎక్కువ మంది ఆరోగ్యం పట్ల అత్యంత నిర్లక్ష్యంగా ఉంటారు. కొందరు మాత్రం ఆరోగ్యానికి సంబంధించి అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఆంగ్ల నూతన సంవత్సరంలో మీకు ఆరోగ్యపరంగా అద్భుతంగా ఉండాలని అనుకుంటున్నారా? లేదంటే 2020లో ఆరోగ్యపరమైన ఇబ్బందులు తప్పకుండా ఉంటాయా? లేదంటే మీ ఆరోగ్యానికి సంబంధించిన మరి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మనం ఈ ద్వాదశ రాశుల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. సో అది తెలుసుకొని ఆరోగ్యానికి సంబంధించిన జాతక ఫలాలు మేరకు తగిన జాగ్రత్తలు తీసుకొని హాయిగా జీవించడానికి మనం బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో ముందుగా మేషరాశి, ఈ రాశి వారు కొత్త సంవత్సరంలో ఆరోగ్యపరంగా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ప్రారంభ నెలల్లో మీరు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కాలంలో అధిక పని ఒత్తిడి కారణంగా మీరు ఆరోగ్యంపై అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ కొత్త సంవత్సరంలో ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిరోజు వ్యాయామం, యోగా, ధ్యానం వంటి చేయాల్సి ఉంటుంది. ఇక వృషభ రాశి, ఈ రాశి వారి కొత్త సంవత్సరం 2020లో ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అయితే కొన్నిసార్లు మీ ఆరోగ్య పరిస్థితి క్షీణించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే వాటి పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు, కానీ ఎప్పటికప్పుడు వైద్య నిపుణులను సందర్శించాలి, పెద్దల సలహాలను పాటించాలి. ఆరోగ్య విషయంలో మార్చి నుండి జూన్ మధ్య వరకు బాగా ఉంటుంది. ఈ సమయంలో మీరు మానసికంగా బలంగా కూడా ఉంటారు. ఇక మిథున రాశి, ఈ రాశి వారికి 2020 కొత్త సంవత్సరంలో ఆరోగ్యం విషయంలో బాగా ఉంటుంది. ప్రారంభంలో నెలల్లో ఎలాంటి పెద్ద సమస్యలు ఉండవు, కానీ సంవత్సరం మధ్యలో మీకు కొంత ఇబ్బంది ఉంటుంది. అంటే జూన్ తర్వాత కొన్ని వ్యాధులు అకస్మాత్తుగా మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. అంతేకాదు శారీరకంగా మరియు మానసికంగా మిమ్మల్ని బాగా కలవరపెడతాయి. కాబట్టి మీరు మీ ఆహారం మరియు కూల్ డ్రింక్స్ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. బయట తినడం దాదాపు తగ్గించుకుంటే చాలా మంచిది. ఇక కర్కాటక రాశి, ఈ రాశి వారి కొత్త సంవత్సరం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటే మంచి ఆహారం మరియు మంచి పానీయాలను తీసుకోవడంతో నిత్యం ఉదయం లేదా సాయంత్రం వ్యాయామం చేయాలి. మీరు ఏదైనా చిన్న ఆరోగ్య సమస్యను ఎదుర్కొన్నా కూడా దాన్ని అస్సలు విస్మరించవద్దు. వ్యాధి తీవ్రం కాకముందే దానికి తగిన చికిత్సను తీసుకోవాలి. మార్చి నుండి జూలై మధ్య నెలల్లో మీ ఆరోగ్య విషయంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. మీరు నిర్లక్ష్యం వహించకూడదు, ఎందుకంటే ఆ సమయంలో మీకు టైఫాయిడ్ లేదా ఏదైనా చర్మానికి సంబంధించిన వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక సింహరాశి వారికి ఆరోగ్యపరంగా కొత్త సంవత్సరంలో అనుకూలంగా ఉంటుంది. మీ ఫిట్నెస్ గురించి మీకు మంచి అవగాహన ఉంటుంది. ఇక ఆరోగ్యవంతంగా ఉండేందుకు ఆహారంతో పాటు మీరు వ్యాయామంపై కూడా దృష్టి పెడతారు. మీరు జిమ్కి కూడా వెళ్ళవచ్చు. సంవత్సరం మధ్యలో మీకు చిన్న సమస్యలు రావచ్చు. మీరు డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు అయితే మీరు ఎక్కువ ఒత్తిడి తీసుకోకుండా ఉండాలని పెద్దల సూచన. ఇక కన్యరాశి వారి కొత్త సంవత్సరం మంచి ఆరోగ్యం మరియు పూర్తి ఉత్సాహంతో ప్రారంభిస్తారు. ఆరోగ్యపరంగా ఈ రాశి వారి కొత్త సంవత్సరం బాగా కలిసి వస్తుంది. అంతేకాదు ఈ కొత్త ఏడాదిలో మీరు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి నుండి బయటపడవచ్చు. మీరు కూడా మానసికంగా బలంగా ఉంటారు. ప్రతి పనిని బాధ్యతతో పూర్తి చేయగలుగుతారు. మీ శక్తి స్థాయిని మించి పనులు చేయడం ద్వారా అన్ని పనులు వేగంగా పూర్తి చేయగలుగుతారు. యోగా మరియు ధ్యానం పట్ల మీ ఆసక్తి కూడా పెరుగుతుంది. ఇక తులారాశి, ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా కొత్త సంవత్సరం ప్రత్యేకంగా ఏమీ ఉండదు. అయితే ప్రారంభ నెలల్లో మీకు మంచిగా అనిపిస్తుంది. మీ రాశి గ్రహాల శుభస్థానం వల్ల మీరు వ్యాధులపై పోరాడటానికి సహాయపడుతుంది, కానీ కొంచెం నిర్లక్ష్యం వల్ల ఏదైనా హాని జరగవచ్చు. అలాగే జూన్ తర్వాత మీరు చర్మానికి సంబంధించిన వ్యాధి, కండరాల నొప్పులు, జీర్ణ సమస్యలు మొదలై చిన్న శారీరక సమస్యలను ఎదుర్కొంటారు. ఇక వృశ్చిక రాశి, ఈ రాశి వారు కొత్త సంవత్సరంలో సాధారణం కంటే కొంత మెరుగైన ఆరోగ్యాన్ని పొందుతారు. మీరు 2020లో ఎలాంటి పెద్ద సమస్యలను ఎదుర్కోరు. అయితే కొత్త ఏడాది ప్రారంభోత్సవంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు, కానీ ఆ తర్వాత మీరు మీ ఆరోగ్యంలో మంచి మెరుగుదల చూస్తారు. మీరు మరింత ఆరోగ్యంగా ఉండేందుకు యోగా, ధ్యానం వంటివి చేర్చి మీ దినచర్యలో కూడా కొంత మార్పులు చేసుకోవాలి. సంవత్సరం మధ్యలో అంటే జూన్ తర్వాత మీరు కొంత మానసికంగా బాధపడతారు, కానీ మీ బలమైన విశ్వాసం మరియు ధైర్యంతో మీరు అలాంటి సవాళ్లను కూడా గట్టిగానే ఎదుర్కోగలుగుతారు. ఇక ధనుసు రాశి, ఈ రాశి వారు కొత్త ఏడాదిలో మంచి ఆరోగ్యాన్ని పొందుతారు.
చిన్న సమస్యలను పక్కన పెడితే ఆరోగ్య విషయంలో కొత్త సంవత్సరం అంతా మంచిగా ఉంటుంది. మీరు శారీరకంగా మరియు మానసికంగా చాలా బలంగా ఉంటారు. అన్ని పనులను ఉత్సాహంతో పూర్తి చేస్తారు. సంవత్సరం మధ్యలో పని ఒత్తిడి ఉంటుంది. ఈ సంవత్సరం మీరు మీ లక్ష్యాన్ని సాధించడానికి చాలా కష్టపడతారు. ఇక మకర రాశి, ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా కొత్త సంవత్సరం చాలా బాగుంటుంది. మీరు చాలా కాలంగా ఒక వ్యాధితో పోరాడుతుంటే ఈ సంవత్సరం ఆ వ్యాధి నుండి ఉపశమనం పొందవచ్చు. అయితే ప్రారంభ నెలల్లో మాత్రం చాలా కష్టపడాల్సి ఉంటుంది. అప్పుడు మీకు శారీరకంగా బలహీనంగా ఉంటుంది. అలాంటి సమయంలో మీరు పనితో పాటు విశ్రాంతిపైన ఎక్కువ శ్రద్ధ చూపాలి. మార్చి తర్వాత మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇక కుంభరాశి, ఈ రాశి వారికి కొత్త సంవత్సరం ఆరోగ్యపరంగా ప్రతికూలంగా ఉంటుంది. అందుకే మీరు ఆరోగ్యంపై అదనపు శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా మే నెల తర్వాత ఆరోగ్య సమస్యలు ఎక్కువ కావచ్చు. ఈ కాలంలో మీకు పెరుగుతున్న ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఈ కాలంలో మీకు కళ్ళు, కడుపు లేదా నిద్రలేమికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే వ్యాధి తీవ్రమైన రూపాన్ని తీసుకునే అవకాశం ఉన్నందున మీరు అప్రమత్తంగా ఉండాలి. ఇక మీన రాశి, ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా కొత్త సంవత్సరం 2020లో మంచిగా ఉంటుంది. తీవ్రమైన సమస్యలు లేకున్నప్పటికీ నిర్లక్ష్యాన్ని నివారించాలి. మే నెల నుండి సెప్టెంబర్ మధ్య వరకు మీకు కొంత కష్టంగా ఉంటుంది. పెరుగుతున్న పనిభారం మరియు మానసిక ఆందోళన కారణంగా మీరు చాలా కలత చెందుతారు. ఈ సందర్భంలో మీరు మీ గురించి అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో మీరు ప్రార్థనలు మరియు ఆచారాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. సో ఫ్రెండ్స్, మరి ఈ రాశులు అంటే 12 రాశులు మరి 2020లో జాతక రీత్యా ఆరోగ్యం ఇలా ఉంటుందని మరి ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. సో ఫ్రెండ్స్, మరి మీ రాశి ఎలాగైతే ఉందో దాన్ని బట్టి మీరు జాగ్రత్తలు తీసుకొని మీ ఆరోగ్య విషయంలో ముందుకు వెళ్ళాలని నేను కూడా కోరుకుంటూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.